Hi everyone, this is Sampath Kumar from Sai Medha Dilshuk Nagar. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎర్రర్ అనాలిసిస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూస్తున్నాం సార్. సో పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ప్రాబ్లమ్స్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఎర్రర్ అంటే ఏంటి కనుక తీసుకుంటే ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ measured value and true value sir. measured value and true value కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ని మనం ఏమంటున్నాం సార్ అంటే ఎర్రర్ అంటున్నాం. సో ఈ ఎర్రర్ ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం సార్ అంటే ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ అంటున్నాం సార్. మరి ఈ ఎర్రర్ ఏదైతే తీసుకున్నామో ఎర్రర్ ని విత్ రెస్పెక్టివ్ టు ట్రూ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, విత్ రెస్పెక్టివ్ టు ఫుల్ స్కేల్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది కనుక తీసుకుంటే ఈ ఎర్రర్స్ ని మనం ఏ విధంగా డివైడ్ చేసాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మీటర్ తీసుకున్నాను సార్. ఈ మీటర్లో మనం స్కేల్ని రిప్రజెంట్ చేసేటప్పుడు స్కేల్లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఏం వాల్యూ అంటున్నాం సార్ అంటే ఫుల్ స్కేల్ వాల్యూ అంటున్నాం. సో స్కేల్లో లోయెస్ట్ వాల్యూని ఇనీషియల్ వాల్యూ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ విధంగా మనం పాయింట్ అని రిప్రజెంటేషన్ అనేది చేసాం సార్. ఇప్పుడు దీన్ని ఫస్ట్ వన్ వచ్చేసరికి రిలేటివ్ స్టాటిక్ ఎర్రర్ అనేది డిస్కస్ చేస్తున్నాం, లేదా దీనిని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం సార్. దీన్ని పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ అని కూడా అంటాం, పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ సార్. మరి పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఎర్రర్ విత్ రెస్పెక్టివ్ టు ఏ వాల్యూ తీసుకోవాలి సార్ అంటే ట్రూ వాల్యూ గనక తీసుకుంటే, ఎర్రర్ విత్ రెస్పెక్టివ్ టు ట్రూ వాల్యూ గనక తీసుకుంటే వచ్చేదాన్ని మనం ఏం ఎర్రర్ అంటాము అంటే పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ అంటున్నాం. సో ఎర్రర్ విత్ రెస్పెక్టివ్ టు ఏ వాల్యూ తీసుకోవాలి అంటే ట్రూ వాల్యూ తీసుకోవాలి. మరి ఎర్రర్ ఈస్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎర్రర్ ఈస్ నథింగ్ బట్ మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ డివైడెడ్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100 కనుక చేస్తే వచ్చేదాన్ని మనం పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ అంటున్నాం సార్. మరి పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ఓకే, మరి పర్సంటేజ్ ఆఫ్ గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్, మరి గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం కనుక తీసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఈస్ నథింగ్ బట్ ఇది విత్ రెస్పెక్టివ్ టు ఏ వాల్యూ తీసుకోవాలి అంటే విత్ రెస్పెక్టివ్ టు ఫుల్ స్కేల్ వాల్యూ తీసుకుంటాం. ఎర్రర్ విత్ రెస్పెక్టివ్ టు ఫుల్ స్కేల్ వాల్యూ తీసుకుంటే దాన్ని పర్సంటేజ్ గ్యారంటీడ్ అక్యురసీ అంటాం, ఎర్రర్ అంటాం. సో మరి ఏ విధంగా రాసుకుంటాం సార్ దీన్ని, ఎర్రర్ విత్ రెస్పెక్టివ్ టు ఫుల్ స్కేల్ వాల్యూ, ఎర్రర్ విత్ రెస్పెక్టివ్ టు ఫుల్ స్కేల్ వాల్యూ ఇంటూ 100 నథింగ్ బట్ దీన్ని మనం మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ డివైడెడ్ బై ఫుల్ స్కేల్ వాల్యూ ఇంటూ 100, ఫుల్ స్కేల్ వాల్యూ ఇంటూ 100 దాన్ని పర్సంటేజ్ గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ అంటున్నాం సార్. ఇక్కడ మనకి ఇంకో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ రెండు ఎర్రర్స్లలో ఏ ఎర్రర్ వేరియబుల్ అవుతుంది, ఏ ఎర్రర్ కాన్స్టెంట్ గా ఉంటుంది అంటే మనకి ఫుల్ స్కేల్ వాల్యూ ఏదైతే ఉందో ఏ మీటర్ కైనా ఫుల్ స్కేల్ వాల్యూ కాన్స్టెంటే కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఎర్రర్ సార్. ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఎర్రర్. బట్ వేరాస్ పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ వేరియబుల్ ఎర్రర్. ఎందుకు వేరియబుల్ ఎర్రర్ అంటున్నాము అంటే మనం ఇచ్చే ట్రూ వాల్యూ అనేది మేబీ వేరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మీటర్కి ఇస్తున్నాను సార్, ఈ మీటర్కి నేను 2 amperes ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 2 amperes ఇస్తున్నాను. నా మీటర్ ఎంత చూపించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.5 చూపించింది అనుకోండి. నేను ఇస్తున్న ట్రూ వాల్యూ ఏమో 2 amperes. ద మీటర్ ఏదైతే వాల్యూ మెజర్ చేసిందో ఆ మెజర్ చేసిన వాల్యూని మెజర్డ్ వాల్యూ అన్నాం. మెజర్డ్ వాల్యూ ఎంత సార్ అంటే 1.5, నేను పంపించింది 2 ampere. మరి నెక్స్ట్ కేసులో నేను ఇక్కడ దీనికి ఎంత పంపించుకోవచ్చు అంటే 10 amperes పంపించవచ్చు, లేదా 20 amperes పంపించవచ్చు. ఇలా నేను ఏ వాల్యూని నేను చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్ అంటే ట్రూ వాల్యూని నేను చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే నేను ఒక మీటర్ తీసుకున్నాను. ఈ మీటర్ యొక్క స్కేల్ 0 to 100 amperes వరకు ఉంది. నేను ఇప్పుడు ఎంత మెజర్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ampere మెజర్ చేయాలి అనుకుంటున్నాను. మరి మీ పాయింటర్ ఎగ్జాక్ట్లీ 1 ampere చూపిస్తున్నా అంటే
పాయింటర్ ఎప్పుడు కూడా మనకి డిఫ్లెక్టింగ్ మీటర్స్ అనేవి మేబీ మోర్ చూపించవచ్చు సార్, మేబీ లెస్ చూపించవచ్చు. ఇఫ్ ఎగ్జాక్ట్లీ కనుక చూపించింది అనుకోండి వాటిని మనం అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. బట్ ఇక్కడ వచ్చేసరికి డిఫ్లెక్టింగ్ టైప్లో చూస్తున్నాం కాబట్టి ఇట్ మే బీ మోర్ ఆర్ మేబీ లెస్ వాల్యూ అనేది చూపిస్తుంది. సో అప్రాక్సిమేట్గా నేను ఇక్కడ ఎంత అనుకుంటున్నాను సార్ అంటే 0.9 ఆంపియర్స్ చూపించింది అనుకోండి. మరి ఇందులో మెజర్డ్ వాల్యూ ఏది, ట్రూ వాల్యూ ఏది సార్ అంటే ఇదిగోండి ఈ వాల్యూని మనం మెజర్డ్ వాల్యూ అంటున్నాం. మీటర్కి ఏదైతే మీరు ఇన్పుట్ ఇస్తున్నారో యాక్చువల్గా ఇచ్చిన ఇన్పుట్ ఏది అంటే ఈ వాల్యూ ఇచ్చారు, ఈ వాల్యూని ట్రూ వాల్యూ అన్నాం సార్. మరి ట్రూ వాల్యూ ఏదైతే ఉందో ఈ ట్రూ వాల్యూని ఎంత వరకు వేరీ చేయొచ్చు సార్ అంటే ఫైనల్ వాల్యూ ఎక్కడి వరకు 100 ఆంపియర్ వరకే. అంటే ఇన్ ద సెన్స్ నేను 2 ఆంపియర్స్ పంపించవచ్చు, 3 పంపించవచ్చు, 4 పంపించవచ్చు. అంటే ట్రూ వాల్యూ అనేది ఏమవుతూ వస్తుంది అంటే చేంజ్ అవుతూ వస్తుంది సార్. ట్రూ వాల్యూ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఈ విధంగా మనకి ట్రూ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి మన పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏం ఎర్రర్ అంటాము అంటే వేరియబుల్ ఎర్రర్ అంటాం, వేరియబుల్ ఎర్రర్ అంటున్నాం. సో పర్సెంటేజ్ ఆఫ్ గ్యారెంటెడ్ అక్యురసీ ఎర్రర్ విత్ రెస్పెక్టివ్ టు ఫుల్ స్కేల్ వాల్యూ ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటుంది, అది వేరీ అవ్వదు. కాబట్టి అందుకే దాన్ని కాన్స్టెంట్ ఎర్రర్ అని, ఇది మనకు ఆల్వేస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏమో వేరియబుల్ ఎర్రర్ అన్నాం. మరి ఈ రెండు రేషియోస్ కనుక తీసుకుంటే ఏం ఎర్రర్ వస్తుంది కనుక తీసుకుంటే ఈ రెండిటి యొక్క రేషియో తీసుకుంటే మరి ఒకసారి చూద్దాం సార్. పర్సెంటేజ్ ఆఫ్ గ్యారెంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఈక్వల్ టు ఏమనుకున్నాం సార్, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ విత్ రెస్పెక్టివ్ టు ఏ వాల్యూ తీసుకున్నాం సార్, ఫుల్ స్కేల్ వాల్యూ తీసుకున్నాం ఇంటూ 100 డివైడెడ్ బై పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ విత్ రెస్పెక్టివ్ టు ఏ వాల్యూ తీసుకోవాలి అంటే ట్రూ వాల్యూ అనేది తీసుకోవాలి. మరి నాకు ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ని మనకి ఫైండ్ అవుట్ చేయమంటారు కాబట్టి ఈ రెండిటి యొక్క ఈ దాన్ని నేను 2 అనుకుంటున్నాను సార్, ఈ ఈక్వేషన్ ని 1 అనుకుంటున్నాను సార్. సో ఈక్వేషన్ 2 డివైడెడ్ బై 1 వేస్తే పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ డివైడెడ్ బై పర్సెంటేజ్ ఆఫ్ గ్యారెంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ డివైడెడ్ బై పర్సెంటేజ్ ఆఫ్ గ్యారెంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ అంటే ఏమొచ్చింది, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ బై ట్రూ వాల్యూ డివైడెడ్ బై మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ డివైడెడ్ బై ఫుల్ స్కేల్ వాల్యూ. సో దీన్ని మనం చేస్తే కనుక పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ డివైడెడ్ బై పర్సెంటేజ్ ఆఫ్ గ్యారెంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఈక్వల్ టు ఇది పైకి కనుక వెళ్తే ఈ వాల్యూ క్యాన్సల్ కాబట్టి ఫుల్ స్కేల్ వాల్యూ డివైడెడ్ బై ట్రూ వాల్యూ అనేది వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్ సార్ ఇది. పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ని ఇచ్చి మనకి ఏ వాల్యూస్ నైనా ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ విత్ రెస్పెక్టివ్ టు పర్సెంటేజ్ ఆఫ్ గ్యారెంటెడ్ అక్యురసీ ఎర్రర్ ఈక్వల్ టు ఫుల్ స్కేల్ వాల్యూ డివైడెడ్ బై ట్రూ వాల్యూ. సో ఈ ఒక్క ఫార్ములాని యూజ్ చేసుకొని చాలా సార్లు క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడిగారు సార్. మరి దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేద్దాం. సో ఫార్ములా ఏమనుకున్నాం సార్, ఫార్ములా వచ్చేసరికి పర్సెంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ డివైడెడ్ బై పర్సెంటేజ్ ఆఫ్ గ్యారెంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఈక్వల్ టు ఫుల్ స్కేల్ వాల్యూ డివైడెడ్ బై ట్రూ వాల్యూ అనేది తీసుకుంటున్నాం. ఇది మనకి ఏ విధంగా వచ్చింది అంటే జస్ట్ రేషియోస్ ని ఈక్వల్ చేసుకున్నాం. లిమిటింగ్ ఎర్రర్ ఏమో విత్ రెస్పెక్టివ్ టు ట్రూ వాల్యూ, గ్యారెంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఏమో విత్ రెస్పెక్టివ్ టు ఫుల్ స్కేల్ వాల్యూ. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్, క్వశ్చన్ చూడండి. 150 వోల్ట్స్ మనకి మెన్షన్ చేసేసాడు. ఎన్ని వోల్ట్స్ సార్ అంటే 150 వోల్ట్స్ మూవింగ్ ఐరన్ వోల్ట్ మీటర్. 150 volts. 150 volts is nothing but that is a which value sir అంటే 150 volts is nothing but this is a full scale value. నెక్స్ట్ ఇక్కడ అక్యురసీ క్లాస్ ఆఫ్ 1% అంటే నథింగ్ బట్ గ్యారెంటీడ్ అక్యురసీ క్లాస్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ సార్ అంటే 1% ఇచ్చేసాడు. గ్యారెంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 1% ఇచ్చేసాడు సార్. నెక్స్ట్ విచ్ రీడ్స్ అంటే అది మెజర్ చేసిన వాల్యూ. మరి ఎంత చేస్తుంది సార్ అంటే ట్రూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 75 volts మెజర్ చేస్తుంది. సో వెన్ ద సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ అండర్ స్టాండర్డ్ కండిషన్ find the percentage of limiting error. So percentage of limiting error divided by what is the percentage of guaranteed accuracy error? 1% is equals to what is the full scale value?
150 డివైడెడ్ బై ట్రూ వాల్యూ వచ్చేసరికి 75. 75 వన్స్ 75 టూస్ ఇది అటు పంపిస్తే పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత పర్సంటేజ్ సార్ అంటే 2% సార్, 2%. ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది ఈ ఒక్క ఫార్ములాని బేస్ చేసుకొని. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ వాట్ మీటర్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 1000 వాట్స్. ఎన్ని రేంజ్ అంటే 1000 వాట్స్ విత్ ఎన్ ఎర్రర్ ఆఫ్ ±1% ఆఫ్ ఏమన్నాడు ఇక్కడ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అన్నాడు. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ స్కేల్ అంటే ఫుల్ స్కేల్ వాల్యూ తోటి ఏ ఎర్రర్ ని మనం మెజర్ చేస్తున్నాం, గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ ని మెజర్ చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమి ఇచ్చాడు సార్ అంటే గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ అనేది ఇచ్చేసాడు. ఎంత సార్ అంటే ±1% అనేది ఇచ్చేసాడు. ద ట్రూ పవర్ పాస్డ్ త్రూ ద మీటర్ ఈజ్ 100 వాట్స్. ట్రూ పవర్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 100 వాట్స్ ఇచ్చాడు. అండ్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్ అంటే ఒక మీటర్ కి రేంజ్ అంటే మినిమం మాక్సిమం వాల్యూ. వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ 1000 వాట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఫుల్ స్కేల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1000 వాట్స్ అనేది ఇచ్చేసారు సార్. మరి వాట్ ఈస్ ద ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏంటి ఫార్ములా పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ డివైడెడ్ బై పర్సంటేజ్ ఆఫ్ గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ ఈక్వల్ టు గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ కింద ఉంటాయి, ఫుల్ స్కేల్ వాల్యూ పైన ఉంటుంది, ఫుల్ స్కేల్ వాల్యూ డివైడెడ్ బై ట్రూ వాల్యూ. సో ట్రై టు ఫైండ్ ఇట్ సెట్ పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్ డివైడెడ్ బై వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గ్యారంటీడ్ అక్యురసీ ఎర్రర్ 1% is equals to what is the full scale value 1000 watts divided by what is the true value 100 watts. 0 cancel. So percentage of limiting error is equals to ఎంత percentage సార్ అంటే 10%. సో ఇదే విధంగా మీకు ఒక క్వశ్చన్ హోంవర్క్ కిందకి ఇచ్చాను. సో ట్రై టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్ ఫర్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ లిమిటింగ్ ఎర్రర్. So a 0 to 200 volt voltmeter has a guaranteed accuracy error of 1% of full scale reading. So the voltage measured by the instrument is 50 volts. Try to find out the percentage of limiting error. So ఆ ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది చేసేసి ట్రై టు మేక్ ద ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. సో ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.